ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ తర్వాత నువ్వు మాకు ఫ్రెండ్ అయ్యాక కూడా ఎవరితోనూ సంబంధం లేనట్టు నడుచుకున్నావు. ఇప్పుడు నిన్ను చూడటానికి ఒక అబ్బాయి వచ్చాడు. అతనితో నువ్వు మాట్లాడడం సల్మా చూసింది. అతను ఎవరు అని అడిగితే తెలీదు అని వెళ్ళిపోయావు. ఈ చేతిలో ఉన్న లెటర్ కూడా మమ్మల్ని చూడగానే దాచేశావు. అసలు నువ్వు ఎవరు? మా దగ్గర ఏం దాస్తున్నావు? అవన్నీ మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎన్ని రోజులు మీరు నాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు థ్యాంక్స్. ఇక నుంచి నేను ఒంటరిగానే ఉంటాను. నన్ను వదిలేయండి. ఏమైంది నీకు? ఏమడిగినా మొహం చాటేస్తున్నావు? నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే విలువ ఇదేనానే? నువ్వేదో ప్రాబ్లంలో ఇరుక్కుపోయావని కంగారుగా అడిగితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మాట తీరు కూడా మారిపోయిందంటే. ఆనంది నీ గురించి చెప్పిన విధానం చూస్తుంటే నువ్వు ఏదో పెద్ద తప్పే చేసి ఇక్కడికొచ్చి దాక్కున్నట్టు అనిపిస్తుంది. మరీ అదగా చెప్పు, నిజం చెప్పు. అవును, మీరందరూ అనుకున్నట్టు నేను తప్పు చేశాను. సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశాను. దాని నుంచి నేను బయటపడలేక రోజు కృంగిపోతున్నాను. నేనొక వీజీ అవ్వాలనేది నా జీవితాశయం. మా సొంత ఊరు అన్నవరం. మా నాన్న ఒక కాలేజ్ ప్రొఫెసర్, మా అమ్మ ఒక స్కూల్ టీచర్. వీజీ అవ్వాలనే నా కోరికను మా నాన్న తన కోరికగా భావించి నన్ను ఎలాగైనా వీజీగా చూడాలని చాలా ఆడిషన్స్కి తీసుకువెళ్ళేవాడు. నేను వీజీ అవ్వటానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు. రెజినా, ఇంటర్వ్యూ ఏమైందమ్మా? పాస్ అయ్యవా? లేదు నాన్న. ఇది కాకపోతే ఇంకొకటి. దానికోసం నా చిట్టి తల్లి బాధపడ్డం ఎందుకు? నువ్వు బాగానే ఇంటర్వ్యూ అటెండ్ చేసుంటావు. వాళ్ళకే నీతో పని చేయించుకునే అదృష్టం లేదు. నీ పెర్ఫార్మెన్స్ గురించి నాకు తెలుసు. ఇది కాకపోతే ఇంకో ఇంటర్వ్యూకి తీసుకెళ్తాను. బాధపడకమ్మా. నిన్ను విజయ్ చేయడం ఈ నాన్న బాధ్యత. నాకు వదిలే. నువ్వు రా చిట్టి తల్లి, రామ్మా, రా వెళ్దాం. శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందిన అన్నవరం ప్రజలకి నమస్కారం. వెల్కమ్ టు ది షో. మీతో నేను. ఈ కార్యక్రమాన్ని మీకు ఉల్లాసంగా, ఉత్సాహంగా అందించే మీ రెజినా. మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అదృష్టం, డబ్బు ఉంటే సరిపోదు. దాంతోపాటు కృషి, పట్టుదల కావాలి. ఆ పట్టుదలతో జీవితంలో ఎదిగి గొప్ప స్థాయికి వెళ్లిన ఒక వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఎలా ఉంది డాడీ? సూపర్ అమ్మా, సూపర్. రెజీనా, లాస్ట్ టైం నువ్వు షోలో ఎలా పర్ఫామ్ చేసావో అలాగే ఈ షో కూడా చెయ్యి. స్క్రిప్ట్ అంతా పక్కా రెడీ చేసుకో. పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి. ఓకేనా? ఓకేరా. నువ్వు ప్రతిసారి వచ్చి ఇలా చేయి, అలా చేయని చెప్పకు. నన్ను కాసేపైనా ఫ్రీగా ఉండనివ్వు. స్క్రిప్ట్ రెడీ చేయాలి. వదలరా బాబు. రెజినా, గణేష్, మీ ఇద్దరిని బాస్ పిలుస్తున్నాడు. రా రెజీనా, వెళ్దాం. సో రెజీనా, రేపు నువ్వు ముఖ్యమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూనా? నేనా? ఎప్పుడు వర్షయే కదా సార్ ఇంటర్వ్యూ చేస్తుంది. వర్ష తన పర్సనల్ రీజన్ కోసం లీవ్ పెట్టింది. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి రెజీనా. అతను మనకు అపాయింట్మెంట్ ఇవ్వడమే గొప్ప. రేపు నువ్వు మార్నింగ్ 11 o'clockకి షార్ప్గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి?
డిఎస్ఆర్ పార్టీ అధినేత మన నియోజకవర్గం ఎమ్మెల్యే ధర్మలింగం గారిని నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ధర్మలింగం గారికి జై! కాబోయే మినిస్టర్ ధర్మలింగం గారికి ధర్మలింగం గారికి మన నియోజకవర్గానికి అతనే ప్రజానాయకుడు. పురుగుల మందు ఫ్యాక్టరీ పెట్టకూడదని పోరాటం మొదలుపెట్టి ప్రజల్లో బాగా పాపులర్ అయ్యాడు. కాబోయే మినిస్టర్ ధర్మలింగం గారికి జై! 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 ప్రజల పక్షాన, యువత పక్షాన అతనే ఇప్పుడు గొప్ప నాయకుడు. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అతని ఇంటర్వ్యూ మన టీవీ ఛానల్లో వస్తే కొత్త వ్యూవర్స్ యాడ్ అవుతారు. మన టీవీ ఛానల్ కూడా పాపులర్ అవుతుంది. మన టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది. నేను కూడా ధర్మలింగం గారి గురించి విన్నాను సార్. ఆయనతో ఇంటర్వ్యూ చేసి మన టీవీ ఛానల్ కి గొప్ప పేరొచ్చేలా చేస్తాను సార్. గుడ్ రెజీనా. గణేష్, ఈ ప్రోగ్రామ్ నువ్వు షూట్ చేయాలి. సారీ సార్, రేపు నేను చేయలేను. రేపు నాకు హెల్త్ చెకప్ ఉంది సార్. ఆల్రెడీ మిమ్మల్ని పర్మిషన్ అడిగాను కదా. అవును కదా, ఇప్పుడు ఎలా? ఎవరిని పంపిద్దాం? మన కార్తీక్ని పంపిద్దాం సార్. ఓకే, డూ ఇట్. ఓకే రెజీనా, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మంచి ఛాన్స్ రెజీనా, మిస్ చేయకూడదు. ఈ ఇంటర్వ్యూ బాగా చేసావంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. అవును గణేష్, ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్నాను. ఫ్యాక్టరీ పెడితే 100 మందికి ఉపాధి కలుగుతుంది కదా. పురుగుల మందు ఫ్యాక్టరీ పెట్టకూడదని ఎందుకు పోరాటం చేస్తున్నారు? నేను కూడా దేశాభివృద్ధి కోరుకునే వ్యక్తిని. కానీ వ్యవసాయ భూముల మీద ఒక పురుగుల మందు ఫ్యాక్టరీ ఎందుకు కట్టాలి అని అడుగుతున్నాను. అలాగే ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు చుట్టుపక్కల ఉన్న పొలాలు, ఊళ్ళు అన్నీ దెబ్బతింటున్నాయి కదా. ఆ రైతుల శాపాలు మనకు అవసరమా? రైతుల కడుపు కొట్టి మన దేశం అభివృద్ధి చెందాలంటే నేను ఒప్పుకోను. రైతుల పక్షాన నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ పురుగుల మందు ఫ్యాక్టరీ పెట్టనివ్వను. అంతవరకు నా పోరాటం ఆగదు. ఎమ్మెల్యే ధర్మలింగం గారికి జై! ఎమ్మెల్యే ధర్మలింగం గారికి జై! ఎమ్మెల్యే ధర్మలింగం గారికి జై! ఎమ్మెల్యే ధర్మలింగం గారికి జై! నానా, గారికి పురుగుల మందుల ఫ్యాక్టరీ ఎండిపిఏ వచ్చారు, లోపల కూర్చోబెట్టాను. ఎమ్మెల్యే ధర్మలింగం గారికి ఎమ్మెల్యే ధర్మలింగం గారికి ఇలాంటి పోరాటాలు ఉద్యమాలు తప్పవరా? ఎమ్మెల్యే ధర్మలింగం గారికి జై! ఒక పెద్ద రాజకీయ నాయకుడిని ఇంటర్వ్యూ చేస్తే నీకు మంచి పేరు వస్తుంది కదా. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను వాడు మంచివాడనే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది వాడి నిజ స్వరూపమేంటో. సార్, ఓనర్ గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి పంపించారు. తీసుకొని ఈ పోరాటాలు, ఉద్యమాలు ఆపి ఈ సమస్యను పరిష్కరించండి. 5 కోట్ల భిక్ష వేస్తున్నావా? ఈ ఫ్యాక్టరీ పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే దానివల్ల ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు, ఊళ్ళు ఎంత బాధించబడతాయో తెలుసా నీకు? మీ ఓనర్ ఈ ఫ్యాక్టరీకి ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ ఎలా తీశాడో నాకు బాగా తెలుసు. మీ సేటు ఎవరికి బినామీగా ఉన్నాడో, దీని మీద మీరు ఎంత లాభం పొందారో నాకు తెలుసు.